అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు ఆషాఢ పూర్ణిమ. దీనికి అనేక విశేషతలు ఉన్నాయి. ఒకటి గురు పూర్ణిమని, ఇంకోటి వ్యాస పూర్ణిమ అని పేరు. పైగా ఇక్కడి నుంచి వచ్చేటువంటి 4 పూర్ణిమలకి, అంటే ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, అటుపై కార్తీకం కూడా కలుపుకోవచ్చు. వీటన్నిటికీ వ్యాస పూర్ణిమలు అని పేరు ప్రత్యేకించి. నిజానికి వ్యాస పూర్ణిమని చెప్పడంలో విశేషం ఏంటి? వ్యాసుడు ఈరోజు పుట్టాడా అంటే అలా చెప్పడానికి ఏం ఆధారములు లేవు. కానీ గురువు అంటే వ్యాసుడే గనక గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనడం వ్యవహారం. ఎందుకంటే ఎవరైనా ఏ విద్య గురించి చెప్పాలన్నా ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకోవాల్సిందే. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. ఈ జగత్తులో ఉన్న సర్వ విజ్ఞానములు వ్యాసుని ఎంగిలియే అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పింది ఎవడైనా చెప్పాలి. ఆయన చెప్పనిది ఎవడు చెప్పలేడు. ఒకవేళ చెప్తే మనం స్వీకరించరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వ్యాసుల రుణం ఎన్ని జన్మలెత్తినా మనం తీర్చుకోలేము. ప్రతివాడు, భారతదేశంలో పుట్టిన ప్రతివాడు, గట్టిగా మాట్లాడితే మనిషిగా పుట్టిన ప్రతివాడు ప్రాతకాలంలో వ్యాసదేవుని స్మరించుకోవాలి, ఆయన పాదాలను నమస్కారం చేసుకోవాలి. భారతీయులకి సంస్కారము, సమస్త ప్రపంచము చూసి ఆశ్చర్యంగా చేతులు మోడ్చేటువంటి ఉన్నతమైన సంస్కృతి లభించిందంటే అది వ్యాసుడు పెట్టిన భిక్ష. మన యొక్క ధర్మానికి ఒక ప్రవక్త అంటూ లేరు, లేదా దీన్ని ఆవిష్కరించిన ఒక వ్యక్తి అంటూ లేదు, ఒక గ్రంథం అంటూ లేదు. అయినప్పటికీ ఎవరో ఒక ప్రవక్తని చెప్పుకోవాలంటే వ్యాసుడినే ప్రవక్తగా చెప్పుకోవాలి. ఇందులో సందేహం లేదు. ఎందువల్లంటే మన ధర్మం అనేక మంది మహర్షుల తపస్సుతో దర్శించిన శాశ్వత సత్యముల యొక్క సమాహారము. అది వేదముతో మొదలుకొని పురాణముల యందు విస్తారంగా చెప్పబడుతూ ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో, ఆగమాల్లో లభించింది. ఇది మన యొక్క ధర్మ పరంపర. శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటాం గురువుని మనం. అందుకే శృతి స్మృతి పురాణములు ఈ 3 మనకు లభించే వ్యాసుల వల్లనే. ఇది గ్రహించవలసిన ప్రధానాంశం. ఆ మహానుభావుడు చేసిన ఉపకారం ఎలాంటిది అంటే ఆయన సాక్షాత్ నారాయణ యొక్క అవతారం. సృష్ట్యాదిలోనే బ్రహ్మదేవునికి వేదములు ఇచ్చాడు నారాయణుడు. ఈ వేదములు లోకం వైపు ఎలా వ్యాపింపచేయాలా అని బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉంటే నారాయణుని హృదయం నుంచి ఒకడు ఉద్భవించాట. జ్ఞానస్వరూపమే నారాయణ తేజమది. ఆయనకి నారాయణుడి పేరు పెట్టాడు. నీ పేరు అపాంతరతముడు అన్నాడు. అపాంతరతముడు, చక్కటి మాట ఇది. అంటే అంతర తమస్సుని పోగొట్టువాడు, లోపల చీకటిని పోగొట్టువాడు. లోపల చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టువాడని పేరు పెట్టాట. అపాంతరతముడిని బ్రహ్మదేవుడికి చూపించి నీ ద్వారా నేను ఇచ్చిన వేద విద్యని ఈయన లోకమునందు వ్యాపింపజేస్తాడు అని చెప్పారు. పైగా ఎప్పుడెప్పుడైతే ఈ కలియుగం ప్రవేశిస్తూ ఉంటే ధర్మానికి క్షతి ఏర్పడుతుందో అప్పుడు ఈ అపాంతరతముడు నామంతో ఉన్న నేను వివిధ రూపాలతో అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు. అపాంతరతముడే మనకి మొన్నటి ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడుగా అవతరించారు. ఆయన పేరు కృష్ణుడు అని అసలు. సత్యవతికి, పరాశర మహర్షికి కలిగినటువంటి నారాయణ అవతారం అది. అపాంతరతముని యొక్క స్వరూపం అది. కృష్ణ అని పేరు పెట్టారు. నల్లని రూపంతో అవతరించేట ఆయన, అది కృష్ణ అని పేరు పెట్టారు. ద్వీపమునందు ఉద్భవించాడు కనుక ద్వైపాయనుడు అయ్యాడు. కనుక కృష్ణ ద్వైపాయనుడు. వేదాలని వ్యాసము చేయడం చేత వేద వ్యాసుడయ్యాడు. వ్యాసుడు అంటే కంపేలర్ అని అర్థం చెప్పుకోవచ్చు మనం ఈ రోజుల్లో. ద్వాపర యుగాంతానికి ఉన్నటువంటి అనంత వేదరాశిని చూసి రానున్న కలియుగ మానవులు అల్పాయుష్కులు అవుతారు కనుక ఈ విజ్ఞానాన్ని వీళ్ళకి ఎలా అందించాలని ఆలోచించి అనంత వేదరాశిలో కొంత భాగాన్ని తీసుకుని ఋగ్, యజు, సామ, అధర్వణములనే 4 భాగములుగా విభజించిచ్చాడు ఆ వ్యాసదేవుడు. ఆడ తర్వాత ఆ వేద విజ్ఞానాన్ని అంతటినీ కూడాను వివిధములైన ధర్మశాస్త్రములతో కలబోసి సంకేతములైన యజ్ఞ సంకేతాలు, మంత్ర సంకేతాలు, యోగ సంకేతాలు, ధర్మస్వరూపాలు ఇవన్నీ కలబోసి అద్భుతమైన ప్రక్రియగా 18 భాగాలైన పురాణ విద్యను అనుగ్రహించాడు. అక్కడితో ఆగకుండా ఈ పురాణముల యందు, ఇతర శాస్త్రముల యందు, వేదములందు, వేదాంతములందు చెప్పబడిన దాన్నంతటి క్రోడీకరించి వ్యాసుడు చేసిన మహోపకారం ఒకటి ఉన్నది. అదే మహాభారత రచన. ఆ మహాభారత రచన ఒక్కటి చాలు వ్యాసుడు నారాయణుడు అని చెప్పడానికి. నారాయణుడు అయితేనే తప్ప మామూలు వాడు ఎవడు అంత గొప్ప రచన చేయలేడు. అద్భుతమైన శిల్పంతో
వేదధర్మాన్నంతటిని అందులో అందించాడు ఆయన. అందులో కథాప్రధానం కాదు, ధర్మప్రధానమైనటువంటి గ్రంథం అది. పైగా ధర్మం మన నిత్యానుష్ఠాన ధర్మంతో పాటు నిత్య విచారణయోగ్యమైన వేదాంత విద్యను కూడా అందులో అనుగ్రహించారు. భారతీయతనగానే గుర్తుకొచ్చే భగవద్గీత ఆ మహాభారతం అందించిన ప్రసాదమే. విష్ణు సహస్ర శివ సహస్రనామాలు అందులోనివే. నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, సనత్సుజాతయం ఇత్యాదులు. వీటితో పాటు మహాభారతం ధర్మాల పుట్ట. ముట్టుకుంటే చాలు ధర్మం అనే అమృతం తగులుతూనే ఉంటుంది మనకి. అలాంటి మహాభారత గ్రంథాన్ని అనుగ్రహించి మహోపకారం చేసేది ఈ జాతికి. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నాడు. ఈ భారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది ఎక్కడా లేదన్నాడు. ఇంతగా ఒక ఛాలెంజ్ వలె చెప్పాడు అంటే ఆ మహాభారతంలో ఎన్ని పెట్టారో గ్రహించవలసిందే. అందుకే మహాభారతం అనే గొప్ప రచన చేశారు. అక్కడ తాకుండా భాగవతాన్ని రచించారు. ఇక బాదరాయణుడు ఈయనే, ఆయన బ్రహ్మసూత్రాలను కూడా అందించి వేదాంత శాస్త్రాన్ని ఉత్తర మీమాంసను ప్రతిష్ఠ చేశాడు. ఈ విధంగా ఇన్ని విధాల ఆచార్యులు ఇప్పుడు వేదవ్యాసులు. ఈ వేదవ్యాసులు ఇచ్చిన ధర్మాన్నే వివిధములైన సంప్రదాయాలుగా అందరూ పాటిస్తున్నారు. పైగా అప్పటి వరకు ఉన్న సనాతన ధర్మాన్ని వ్యాసుడు ఒక క్రమబద్ధం చేసి గ్రంథస్థం చేసి ఇచ్చాడు. కనుకనే ఆ విస్తారమైన సనాతన ధర్మమంతా వ్యాసుని ద్వారానే మనకు వచ్చింది. కనుక వ్యాసుడినే మనం ప్రథమ ఆచార్యుడిగా, ప్రధాన ఆచార్యుడిగా చెప్పాలి. ఆయన యొక్క జ్ఞానాన్ని చూసే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనం కీర్తిస్తూ ఉన్నాం. మన గురు పరంపర చెప్పేటప్పుడు కూడా ఆది గురువైన నారాయణుడు, ఆయనే శివస్వరూపం కనుక సదాశివ సమారంభం అని కూడా అనుకోవచ్చు. కానీ ఆది గురువులైనటువంటి శివకేశవులు, వారిని మనం దక్షిణామూర్తి స్వరూపంగాను హయగ్రీవ స్వరూపంగాను భావిస్తున్నాం. అటు తర్వాత వారి నుంచి వేద విద్యను అంతటినీ గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు మన అందరికీ గురువు. కనుక నారాయణం పద్మభువం వశిష్ఠం. ఆ బ్రహ్మ తర్వాత వశిష్ఠ మహర్షిని చెప్పుకుంటున్నాం. వశిష్ఠుని తర్వాత శక్తించ తత్పుత్ర పరాశరంచ, శక్తి మహర్షి. శక్తి మహర్షి తర్వాత పరాశరుడు, పరాశరుని తర్వాత వ్యాసదేవుడు, వ్యాసుని తర్వాత శుక మహర్షి. ఇక్కడ వరకు ప్రతి సంప్రదాయం వారు కూడా అంగీకరిస్తారు. కానీ శుకుని తర్వాత గౌడ భగవత్పాదుల వారు, గౌడ భగవత్పాదుల వారి తర్వాత గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారి తర్వాత ఆదిశంకర భగవత్పాదుల వారు. గట్టిగా ఆలోచిస్తే వేదధర్మం క్షతి జరిగిన కాలంలో ఆదిశంకరులు అవతరించి తిరిగి వేదధర్మాన్నతిని పరిష్ఠ చేశారు. వారు దాన్ని పరిష్ఠ చేయడం వల్లనే దాని తర్వాత వైష్ణవము శైవము మళ్ళీ చక్కగా వ్యాప్తి చెందగలిగాయి. ఆదిశంకరుల అవతారమే లేకపోయి ఉంటే వైదిక ధర్మము, వైదిక ధర్మాన్ని ఆలంబనం చేసుకున్న శైవ వైష్ణవాదులకు కూడా రూపురేఖలు ఉండేవి కావు. ఆదిశంకరుడు మళ్ళీ అంత పని చేశారు. ఇది నిష్కల్మషమైన హృదయంతో భావిస్తే ఎవరైనా అంగీకరిస్తారు. ఆయన ద్వైత సిద్ధాంతాల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చేమో కానీ ఆదిశంకరులు మళ్ళీ భారతీయ హైందవ సనాతన ధర్మ ఆస్తికతను నిలబెట్టిన వారు. ఇది మర్చిపోరాదు. ఆయన్ని నమస్కరించుకుంటేనే వైష్ణవమైన శైవమైన నిలబడుతుంది. ఆయన పెట్టిన భిక్ష అంతా ఇంత కాదు. కనుకనే వ్యాసుని తర్వాత మళ్ళీ ఆదిశంకరులను స్మరించుకున్నాం. వారు ఉభయులిచ్చిన జ్ఞానాన్ని మనకిచ్చిన వారిని గురువులు అని చెప్పుకున్నాం. ఇలాగా ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, వీరందరూ కూడా వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఆ గ్రంథంలో ఉన్న విషయాలనే మనకు అందించారు. అలాగే శైవ పండితులు కానీ వైష్ణవ పండితులు కానీ వీళ్ళందరూ కూడా ఆ వ్యాసుడిచ్చిన పురాణముల ఆధారంగానే వ్యాసుడు తన పురాణ విద్యలో అన్ని శాఖలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకే పరతత్వాన్ని వారి వారి అభిరుచులకు అనుగుణంగా కొలుచుకుని తరించాలి అనే ఉద్దేశంతో ఆయా దేవతా భక్తులకి ఆయా దేవతల యందు నిష్ఠ కలగడానికి అనుగుణంగా ఆయా దేవతల ప్రశస్తిని పెంచుతూ ఒక్కొక్క గ్రంథాన్ని రచించారు. ఆయన హృదయమే సమన్వయం. ఆ సమన్వయ సూత్రాన్ని పట్టుకున్న మహాత్ములు మళ్ళీ శంకర భగవత్పాదుల వారే. అందుకే ఉభయ సంప్రదాయాలని తెలిసినటువంటి వారు మాత్రమే తగాదాలు లేకుండా అన్నిటినీ సమన్వయ సూత్రంతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ విధంగా వ్యాసుడు మనకు ఇచ్చినటువంటి భిక్షయే ఈ సమస్తమైన వాంగ్మయములు. వీరు జ్ఞాన వైరాగ్యాల మార్గం కానీ, అటు కర్మ మార్గం కానీ, భక్తి మార్గం కానీ వీటన్నిటిని అందించినది అతడే. అందుకే ధర్మరక్షణకు అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తాను అందించినటువంటి ఏ ధర్మం ఉన్నదో అది వ్యాసుని ద్వారానే వ్యాప్తి చెందాలని అని సంకల్పించుకోవడం చేతనే ద్వాపర యుగాంతంలో పరిపూర్ణావతారంగా కృష్ణుడు అవతరించాడు. అంశావతారంగా వ్యాసుడు ఆ సమయంలోనే ఆ కృష్ణ పరమాత్మను ఉపాసించాడు. పైగా వ్యాస మహర్షి ఇప్పటికీ కూడాను దివ్య బదరి మొదలైన క్షేత్రం యందు సంచరిస్తూ ఉంటారు. ఆయన చిరంజీవియే. ఆ వ్యాసుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా లభించాలి. వ్యాసుని స్మరించుకోవాలి. ఆ వ్యాస భావాన్ని మనకు ఎవరు చెప్పారో వారే గురువులు. అందుకే వ్యాసుని స్మరించుకుంటూ గురువుని మనం ఆరాధిస్తాం. అంటే వ్యాసుడిచ్చిన ఏ విద్య ఉన్నదో
ఆ విద్య మనం ఏ గురువు ద్వారా పొందుతున్నామో ఆ గురువుని ఆరాధించడమే వ్యాసుని ఆరాధన. అందుకే దీన్ని గురు పూర్ణిమ అని అంటారు. ఆ సంప్రదాయబద్ధమైనటువంటి, పైగా వేద పురాణ సత్సంప్రదాయాల నుంచి జనించినటువంటి ఏ సనాతన ధర్మం ఉన్నదో దాన్ని చెప్పేవాడే గురువు. వ్యాసుని పలుకు చెప్పేవాడినే మనం వ్యాసభావంతో గురువుగా ఆరాధించాలి. అందుకే ఈ వ్యాస పూర్ణిమ నాడు మన గురువులని ఆరాధన చేసుకుని తద్వారా వ్యాసుని యొక్క అనుగ్రహం పొంది మన జ్ఞాన మార్గంలో పురోగమించి జీవితాన్ని ధర్మమయం చేసుకొని భక్తిమయం చేసుకొని జ్ఞానులం కావాలి, ముక్తిని పొందాలి. ఈ విధంగా మనకి అనుగ్రహంతో మార్గం వేసిన వ్యాసదేవునికి నమస్కరిస్తూ సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణం.